హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈ రోజు అయితే నేను మీకు ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. సో ఇదేంటంటే నిమ్మకాయ దీపారాధన అనమాట. నిమ్మ చెక్కల మీద దీపారాధన వెలిగించుకుంటే చాలా చాలా మంచిది. సో ఇది నేను ఫ్రైడే వ్లాగ్ షేర్ చేస్తున్నాను, లాస్ట్ ఫ్రైడే రోజు. సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మూడవ రోజు అండి, ఫ్రైడే రోజు టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు కూడా కొంచెం మార్నింగ్ అయితే వర్షం పడుతుంది. సో ఆ రోజు అయితే ఇక హెవీగా వర్షం పడితే కొంచెం ఇక మళ్ళీ ఫ్రైడే వెళ్ళొచ్చులే అని చెప్పేసి అనుకున్నాము. బట్ మార్నింగ్ ఏంటంటే కొంచెం 7:30, 8 వరకు అయితే వర్షం అలా పడిందనమాట, జల్లులాగా. సో ఇక ఎలా అయినా వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఇక మేము మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అయితే మేము మా పనులు అనేవి స్టార్ట్ చేసుకున్నామండి. ముందు రోజు నైటే మేము నిమ్మకాయలు తీసుకొచ్చి పెట్టుకున్నాము. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఇక హెడ్ వాష్ చేసేసుకొని ఈ పువ్వులు అలాగే నిమ్మకాయలు తమలపాకులు ఇవన్నీ కూడా మేము పూజకు సంబంధించినవి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాం అనమాట. సో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలోనేనండి కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది, విజయ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్. సో అక్కడ ఏంటంటే నేను 2 years బ్యాక్ మొక్కు అనేది ఉందన్నమాట అమ్మవారి దగ్గర. సో అలాగే ఇంకొక మొక్కు కూడా ఉందండి. 2 మొక్కులు కూడా నేను అమ్మవారికి ఒకేసారి ఇక మొక్కులు చెల్లించుకుందాం అని చెప్పేసి ఇక అనుకున్నాను. సో 1 year బ్యాక్ వచ్చాను కదా, మళ్ళీ మనం ఏంటంటే ఇంకా లాంగ్ అలాగే మొక్కు అనేది పెండింగ్లో ఉంటుంది. సో మనం ఎంత ఎర్లీగా మొక్కు అనేది అంటే మనం ఏదైనా అనుకుంటే అది జరిగిందనుకోండి, అది కొంచెం మనం మొక్కు అనేది పెండింగ్లో పెట్టకుండా త్వరగా మొక్కు అనేది అమ్మవారికి తీర్చుకుంటే చాలా మంచిదన్నమాట. సో వీలైనంత త్వరగా మనము తీర్చుకునే విధంగా ఉండాలి. సో ఏంటంటే ఇక నాకు ఆ 2 మొక్కలకు సంబంధించి కూడా నేను అనుకున్నది జరిగిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఇక 2 కూడా ఆ అమ్మవారి దగ్గరే కాబట్టి ఒకటేసారి మొక్క అనేది తీర్చుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. ఒకటి వచ్చేసి నిమ్మకాయ దీపాలండి, 9 నిమ్మ చెక్కల మీద దీపారాధన. సో అలాగే ఇంకొకటి వచ్చేసి అమ్మవారికి తాంబూలం అండి, తమలపాకు మీద అమ్మవారికి గాజులు, జాకెట్ ముక్క, అలాగే పళ్ళు, పూలు, పసుపు, కుంకుమ ఇవన్నీ పెడతాం కదా, పెట్టేసి తాంబూలం అలాగే ఒక కొబ్బరికాయ అనమాట. సో ఈ విధంగా ఇక 2 మొక్కలు ఒకటేసారి ఇక తీర్చుకోవచ్చు అని చెప్పేసి ఇక ప్రిపేర్ అవుతున్నాము. అమ్మ అయితే ఇక్కడ తమలపాకులు కోస్తుంది. ఇక ఏంటంటే నిమ్మకాయలన్నీ కూడా కట్ చేసేసి అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా సపరేట్గా పిండేసి ఒక గిన్నెలో అయితే వేసి పెట్టామండి. సో దాన్ని మళ్ళీ తర్వాత పులిహోర అనేది చేసుకోవచ్చు. సో ఏంటంటే ఇక్కడ తమలపాకులు కొంచెం పెద్ద సైజు ఉన్నవి కోస్తున్నాము. అంతకుముందు కొంచెం చిన్న సైజు ఉన్నవి ఏంటంటే అమ్మ ఆంజనేయ స్వామికి కూడా మనము శ్రీ అని రాసి సింధూరంతో పెట్టొచ్చు అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ దగ్గర వినాయకుడు అలాగే నవగ్రహాలు, నాగేంద్రుడు, ఆంజనేయ స్వామి కూడా 4 వైపులా కూడా దిక్పాలకులుగా దేవతలు అయితే ఉన్నారు అమ్మవారికి 4 వైపులా. సో ఇక అక్కడ ఆంజనేయ స్వామికి ఏంటంటే చిన్న చిన్న తమలపాకులకి అవన్నీ కూడా స్త్రీ అని రాసి అక్కడ పెట్టడం కోసం అవి ముందు ప్రిపేర్ చేసింది. సో ఇక్కడైతే అక్క తులసమ్మ దగ్గర పూజ అనేది చేసుకుందండి. అలాగే ఇంట్లో కూడా తను దీపారాధన అది చేసుకుంటుంది. ఇక అమ్మ నేను ఏంటంటే ఇక తమలపాకులు, ఈ నిమ్మకాయ చెక్కలు ఇవన్నీ ఏంటంటే రెడీ చేసుకుంటున్నాము. ఇవి వచ్చేసి కొంచెం పెద్ద తమలపాకులు ఉన్నాయి కాబట్టి చెట్టుకి ఇవే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మనం టెంపుల్ దగ్గర వెలిగించుకునేటప్పుడు కింద పెట్టి వెలిగించుకోకుండా ఆకు మీద పెట్టి వెలిగించుకోవడానికి అనమాట. సో ఇక్కడైతే పూజ గదిలో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అక్క అయితే చక్కగా దీపారాధన చేసేసుకుంది. చేసేటప్పుడైతే నేను తీయలేదండి, వీడియో లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది కదా. సో మళ్ళీ టెంపుల్ దగ్గర వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే మీకు కొంచెం చూపిస్తున్నాను కాబట్టి నేను అన్నీ కూడా కొంచెం కొంచెం అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో ఇక అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని మేము ఇప్పుడు పట్టుకెళ్తున్నామండి. అమ్మ వచ్చేసి అక్కడికి ముందే వెళ్ళారండి, కొన్ని తీసుకునే ఉన్నాయి అనమాట. బ్లౌజ్ పీస్ కానీ, అరటిపళ్ళు, పసుపు కుంకుమ ప్యాకెట్స్, కొన్ని పూజకు సంబంధించి అవన్నీ తీసుకోవాలి కాబట్టి లేట్ అవుతుందని చెప్పేసి వెళ్ళిందనమాట. అక్క నేనైతే ఇప్పుడు వెళ్తున్నామండి. ఇక మేము పూజకు సంబంధించినవి అన్నీ కూడా ఇంకా మేము కొన్ని పట్టుకెళ్ళే అన్నీ కూడా రెడీ చేసుకొని తీసుకెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మాకు ఒక 10 minutes అయితే టైం పడుతుందండి టెంపుల్కి వెళ్ళడానికి. సో ఇక అయితే మేము ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము.
సో తర్వాత ఇక ఏంటంటే మనకి 2 మొక్కులు ఉన్నాయి. అలాగే నిమ్మకాయ దీపారాధన అంటే చాలా టైం పడుతుంది కదా. సో చాలా ఇదిగా చేసుకోవాలి కాబట్టి ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అదంతా కంప్లీట్ అయ్యి మనము అర్చన చేయించుకొని వచ్చేసరికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో కొంచెం మనం 12 లోపు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే బెటర్ అని వెళ్ళిపోతున్నామండి. ఎందుకు 12 తర్వాత మళ్ళీ టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారు కాబట్టి కొంచెం త్వరగా అయితే వెళ్తున్నాము. సో మేమైతే ఇక 9:30కి అయితే టెంపుల్కి వచ్చేసామండి. కానీ మాకు 11:30 వరకు చాలా టైం అయితే పట్టింది. సో టెంపుల్ ముందైతే ఇలా ఉంటుందండి. బయట నుంచి చూస్తే మనకి లోపలికి వచ్చేసరికి ధ్వజస్తంభం ఉంటుంది. సో అప్పటికే ఇక్కడ కొంతమంది అయితే వచ్చి ఇక దీపారాధన అది చేస్తున్నారు ధ్వజస్తంభం దగ్గర. సో ఇక్కడైతే అమ్మ అయితే ఇక దేవుడికి ముందైతే ఊడుస్తుందండి. ఏంటంటే మనం వెళ్ళినప్పుడు కొంచెం అక్కడ శుభ్రంగా అది చేస్తే మనకి చాలా చాలా మంచిది. టెంపుల్స్ దగ్గర మనం ఏదైనా పనులు చేసుకుంటే చాలా మంచిదంటండి. అక్కడ ఊడ్చి చల్లడం కానీ ముగ్గేయటం కానీ ఇంకా ఏదైనా పనులు చేస్తే అసలు టెంపుల్ దగ్గర చేసే సేవా పని అనేది చాలా అదృష్టము. మనకి ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట. సో అమ్మ అయితే అవన్నీ తీసేసుకొని ముందే వెళ్ళారు కాబట్టి ఇంకా అక్కడ మార్నింగ్ నుంచి భక్తులు వచ్చి ఉంటారు కదా. కొంత అక్కడ మనకి ఏంటంటే అక్షింతలు అవి ఇంకా ఉన్నాయి కాబట్టి కొంచెం అమ్మ ఏంటంటే నీట్గా ఊడ్చేస్తుంది అనమాట మేము వెళ్ళేసరికి. ఇక్కడైతే ఇక మేము ముందు 4 దిక్కులో కూడా దేవుళ్ళకైతే మేము దండం పెట్టుకుంటున్నాము. అంటే 3 ప్రదక్షిణలు అయితే చేసాము ధ్వజస్తంభం దగ్గర ముందు స్టార్ట్ చేసి. సో ముందైతే ఒక రౌండ్ అయితే మీకు చూపిస్తున్నామండి టెంపుల్ చుట్టూతో ఎలా ఉందనేది. అలాగే తులసమ్మ నవగ్రహాలు ఏంటంటే అది మనం ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు నవగ్రహాలకి పూజ చేసుకొని నవగ్రహాల చుట్టూతో తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ కాళ్ళు కడుక్కొని అవి చేసే ఉంటాయి కాబట్టి ఇక మేమైతే నవగ్రహాలకైతే మామూలుగానే ఇట్లా దండం పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి పూజకు సంబంధించినవి అన్నీ కూడా ఇక మేము చూసుకుంటున్నాము. ముందు ప్రాసెస్ అంతా కూడా అన్నీ చూసుకోవాలి కదా. అందుకని చెప్పేసి ఇక ముందైతే అక్క అన్ని రెడీగా ఓపెన్ చేసి పెట్టుందనమాట. ఇక్కడ ముందు ధ్వజస్తంభం దగ్గర వెలిగించుకుంటే బాగుంటుందని చెప్పి ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ పైన ఏంటంటే కొంచెం వాటర్ తోటి కడిగేసాము. తర్వాత ఇక్కడ బియ్యం పిండితోటి ముగ్గు వేస్తున్నామండి. మనము కార్తీక మాసంలో ఎలా అయితే దీపారాధన చేసుకుంటామో అదేవిధంగా మనము టెంపుల్ దగ్గర దీపారాధన చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ముందు వాటర్తో కొంచెం క్లీన్ చేసేసి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి మనము దానిపైన తమలపాకులు అవి పెట్టి దీపారాధన అనేది చేసుకోవాలి. ఇక్కడైతే ఇక మేము నిమ్మకాయ దీపారాధనకి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పొడవుగా అయితే అక్కడ వేస్తున్నాము. నాతో పాటుగా అమ్మ అక్క కూడా వెలిగించుకుంటున్నారండి. ఒక మొక్కే కాకుండా శుక్రవారం రోజు కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర నిమ్మకాయ దీపారాధన అంటే 1 కానీ లేదా 3 కానీ 5 కానీ 9, 11 ఇలా ఈ విధంగా మనము పెట్టుకోవచ్చు అనమాట. ఇంటి దగ్గర నిమ్మకాయ దీపారాధన అనేది చేసుకోకూడదు అంటారండి. అది కూడా కొన్ని అమ్మవార్ల దగ్గర చేసుకోకూడదు. ఓన్లీ మనకి కనకదుర్గమ్మ అమ్మవారు గ్రామ దేవతలు ఉంటారు కదా, పోచమ్మ తల్లి అలాగే ఇంకా అంకమ్మ తల్లి ఇంకా అలా ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గర అయితే నిమ్మకాయ దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కనకదుర్గమ్మ అమ్మవారికి మెయిన్ నిమ్మకాయ దీపారాధన చాలా చాలా మంచిది. ఇంకా మెడలో దండలాగా కూడా వేస్తారు అమ్మవారికి ఒకవేళ అలా మొక్కుకుంటే. సో ఇక్కడైతే ఇక మేము దీపారాధనకు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇక్కడ నేను రెడీగా ఇక 9 దీపాలకైతే పెట్టుకుంటున్నాను. అలాగే ఒక నిమ్మకాయ దొప్ప అనేది పెట్టకూడదు. అవి కూడా మనకి ప్రమిదలు 2 ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా నిమ్మకాయ ఆ చెక్కలు కూడా 2 ఉండాలన్నమాట. డబల్ ఉండాలి. ఒకటి కింద పెట్టేసి ఒకటి పైన పెట్టాలి. అలాగే అది ఏ మాత్రం కూడా ఇరిగిపోకూడదు అనమాట. లోపల హోల్ పడడం కానీ ఇరిగిపోవటం కానీ ఉండకూడదు. చాలా నీట్గా మంచిగా ఉండాలన్నమాట ఆ నిమ్మకాయలు అనేవి. కొన్ని మనం ఎక్కువగానే తెచ్చుకొని కట్ చేసుకొని కొంచెం అలాంటివి కొన్ని పోతూ ఉంటాయి, అవి తీసేసి మనం కరెక్ట్గా అన్నీ పెట్టుకోవాలి. అలాగే ఇక మేము ఇక్కడైతే నెయ్యి దీపారాధన అనేది చేసుకుంటున్నాము. సో ఇక్కడ మేము ఏంటంటే 2 ఒత్తులు చేసుకొని అది ఒకటిగా చేసి పెట్టుకున్నాము. అండ్ తర్వాత అవి త్వరగా వెలగడానికి ఏంటంటే కర్పూరం అనేది మనము కొంచెం ఆ ఒత్తులకి చివరిని అంటించుకుంటే మనకి ఫాస్ట్గా వెలుగుతాయి అనమాట. ఎందుకంటే గాలి కూడా బాగా వస్తుంది. సో అగరబత్తులతో అయితే మాకు అస్సలు వెలగలేదనమాట. ఫస్ట్ కొంచెం నిమ్మకాయ చెక్కకి వెలిగించింది దీపారాధన వెలిగించి తర్వాత దాంతో అన్నీ వెలిగించుకున్నాము.
అన్న అక్క అయితే 5 వెలిగించుకున్నారండి. నార్మల్గానే వాళ్ళు వెలిగించుకుంటే మంచిదని చెప్పేసి వెలిగించుకున్నారు. సో ఇక నాకంటే మొక్కు కాబట్టి నేను ఇక 9 నిమ్మకాయ దీపారాధన అయితే చేసుకున్నాను. నిజంగా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. టెంపుల్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఎలాంటివి ఏదైనా మొక్కులు తీర్చుకునేటప్పుడు చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో మనం అనుకున్నది జరిగింది కాబట్టి అమ్మవారికి ఆ మొక్కు అనేది తీర్చుకుంటే సో మనకున్న ఆ భారం అనేది కొంచెం తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడైతే ఇక మేము అరటిపళ్ళు అలాగే కొంచెం పటిక బెల్లం అది నైవేద్యంగా పెట్టేసి ఇక దీపారాధన అనేది చేసుకున్నాము. సో ఇక్కడైతే ఇక మా దీపారాధన అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. అమ్మన్న అక్క ఇద్దరు కూడా వెలిగించుకున్నారు. ఇక ముందైతే ఇక్కడ హారతి ఇస్తున్నాము. ముందు వచ్చేసి నిమ్మకాయ దీపారాధన చేసుకున్నానండి. అది అయిపోయిన తర్వాత 2 మొక్కలకి సంబంధించి కూడా కొబ్బరికాయలు అవి కొట్టాను. ఆ కొబ్బరికాయలని మనము పూజారి గారికి ఇస్తే మళ్ళీ అమ్మవారికి ఏంటంటే నైవేద్యంగా చూపించి మనకి ప్రసాదంగా ఇస్తారు. అలాగే ఇక్కడ నేను ఈ తాంబూలం కూడా ప్రిపేర్ చేసేసి ఇస్తున్నానండి. సో ఇక ఇది కూడా ఏంటంటే అమ్మవారికి సంబంధించి ఇక అన్ని పూలు, పళ్ళు, గాజులు, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క ఇవన్నీ కూడా ఇక నేను రెడీ చేసి ఇది ఒక చిన్న తాంబూలంలో పెట్టి ఇస్తున్నానమాట. ఇక చెప్తున్నానమాట ఇది నేను దేనికి సంబంధించి అనేది, ఏమి ఇస్తున్నాను అన్నది కూడా చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఆ తల్లి దగ్గర పెట్టి ఇంకా పువ్వులు, గాజులు అన్నీ కూడా అలంకరిస్తారు. ఇక్కడ వచ్చేసి ఇక నేను పట్టుకెళ్ళిన విరజాజుల మాల అయితే అమ్మవారి జడకు అలంకరించారు. సో అలా ముందుకు అలా వేశారనమాట. నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే నేను అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మవారి రూపాన్ని చూసినప్పుడు ఏంటంటే చాలా ఇక ఎమోషనల్గా అనిపిస్తుంది అనమాట. సో నేనైతే కొద్దిసేపు అలాగే ఇక ఆ తల్లిని దర్శనం చేసుకొని అలా చూస్తుండిపోయాను. చాలా సంతోషంగా అనిపించింది.
ఇక గోత్రనామాలు అర్చన అన్నీ కూడా అయిపోయిన తర్వాత మేము ఒక 5 నిమిషాలు అలా కూర్చున్నామండి. అప్పటికే ఇక టైం వచ్చేసి 12 అలా అవుతుందో కూడా చాలా టైం అయితే పట్టింది. సో ఇక మా పూజ అంతా కంప్లీట్ అయిపోయి అన్ని అర్చన అంతా అయిపోయిన తర్వాత పూజారి గారు కూడా ఏంటంటే టెంపుల్ కూడా ఇక క్లోజ్ చేసేసి వెళ్ళిపోతున్నారండి. సో మొత్తానికైతే ఇక అమ్మవారి దర్శనం అలాగే మొక్కులు తీర్చుకోవటం అన్నీ కూడా ఏ ఆటంకం లేకుండా జరిగిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇక సాయంత్రం వరకు కూడా అయితే వర్షం పడలేదండి. మేము అదే అనుకున్నాము, వర్షం పడితే ఎలా అని చెప్పేసి. ఇక అసలు మేము టెంపుల్కి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం వరకు కూడా అయితే అస్సలు వర్షం అనేది పడలేదు. ఇక ఎండ అనేది కూడా వచ్చింది. సో ఇక మేమేంటంటే మళ్ళీ ఫ్రైడే అనుకున్నాము, కానీ ఇక మళ్ళీ ఫ్రైడే అయితే ఇంకా అలా పెండింగ్ పడిపోతుంది. మళ్ళీ ఇంకేదైనా ఆటంకం వచ్చి మళ్ళీ ఆగిపోవచ్చు. సో ఇక నేనైతే అమ్మవారి ఇంటికి వచ్చిన 3వ రోజే ఇక అమ్మవారి టెంపుల్కి వెళ్ళి కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి మొక్కులు అయితే తీర్చుకున్నానండి. చాలా రిలీఫ్గా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత వచ్చేసి ఇక అమ్మ నేను ఇక వంటకైతే రెడీ చేసుకుంటున్నామండి. అరటికాయలు అన్నీ కూడా అమ్మ ముక్కలు కట్ చేసి ఇచ్చారు. తర్వాత అక్క వచ్చేసి టమాటా రసానికి అన్నీ కూడా రెడీ చేసి ఇచ్చిందండి. ఇక సో ఇక్కడైతే ఇక నేను అరటికాయ ఫ్రై, టమాటా చారు ఇదంతా కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక మార్నింగ్ అయితే ఇక మేము స్నానం చేసిన తర్వాత ఇక టెంపుల్కి వెళ్ళిపోయామండి. వచ్చిన తర్వాత ఇక ఒకటేసారి ఇక లంచ్ అది ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక బ్రేక్ఫాస్ట్ అది చేయకూడదు కదా టెంపుల్కి వెళ్ళినప్పుడు. అందుకని ఇక మేమైతే ఇక వచ్చిన తర్వాత ఈ వంట అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఇక్కడైతే ఇక అరటికాయ కూరకైతే ఇక మా బాబు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అనమాట. నేను ఇక్కడ వచ్చేసి ఒక పక్క టమాటా చారు అనేది పెడుతున్నాను. అంటే అరటికాయ మరీ బాగా డీప్ ఫ్రైలాగా కాకుండా కొంచెం కర్రీ టైప్ అయితే చేస్తున్నామండి. కొంచెం మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది కదా. సో ఇదంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి మాకు 1:30 అయిందండి. ఒక 1.5 అవర్ అయితే పట్టింది కర్రీ చేయడానికి, రసము అలాగే రైస్ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవడానికి. లంచ్ చేసిన తర్వాత నేను ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇక నా వీడియోస్కి సంబంధించి ఎడిటింగ్ అవన్నీ కూడా నేను చూసుకుంటున్నాను. అమ్మను అక్క వచ్చేసి కొద్దిసేపు వాళ్ళు పడుకున్నారండి. ఈవినింగ్ అయితే ఇక అమ్మ వచ్చేసి మళ్ళీ వేడివేడిగా కొంచెం పకోడీ అయితే వేస్తున్నారు. సో జస్ట్ శనగపిండి కాబట్టి ఎక్కువ కాకుండా కొంచెం అప్పటికి కొంచెం తలా కొంచెం తినడం కోసం అని చెప్పేసి వేస్తున్నారనమాట. ఎక్కువగా శనగపిండి తక్కువ వేసి బియ్యపిండి ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగా వేసి చేస్తున్నారండి. అలా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేయడం వల్ల ఏంటంటే మనకి ముద్దలు ముద్దలుగా పకోడీ అనేది రాకుండా కొంచెం మనకి ఏంటంటే విడివిడిగా వస్తుందన్నమాట. తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటాయి. ఇక్కడ ఏంటంటే అమ్మ హెడ్ బాత్ చేస్తుంది కదా, హెయిర్ అనేది క్రాఫ్ బాగుందన్నమాట. సో ఇలాగే నా చిన్నప్పుడు కూడా నాకు 2 ఇయర్స్ బేబీ అప్పుడు ఏంటంటే సేమ్ ఇదే హెయిర్ స్టైలు, అదే చెప్తున్నాను అమ్మని. సో ఎప్పుడైనా నేను ఆ పిక్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇక పకోడీ అయితే ఇక కంప్లీట్ అయిపోతుందండి. కొంచెమే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది.
ఇక తర్వాత అయితే ఇక మేము ఇవి తినేసాము వేడివేడిగా. ఇక ఈవినింగ్ ఏంటంటే వెదర్ కూడా కొంచెం చేంజ్ అయిందండి, మళ్ళీ ఇక వర్షం పడేటట్టు కూడా ఉంది. సో వేడివేడిగా ఇక మేము పకోడీ అయితే తినేసి టీ తాగేసాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. అలాగే వ్లాగ్ చూసిన తర్వాత లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. అలాగే షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే అండి, మరి ఇక నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.